సింపుల్గా 15 మినిట్స్లో చేసుకునే చికెన్ శాండ్విచ్ రెసిపీని చూపిస్తాను, చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూట్రినిస్ట్ బై శ్రవంతి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక 200 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. చికెన్ని 2 మినిట్స్ మగ్గిన తర్వాత అందులో చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో కావాలంటే క్యారెట్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఫ్రై అయిన చికెన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని వాటర్ మొత్తం వడగట్టుకున్న ఒక 100 గ్రామ్స్ పెరుగును తీసుకొని చికెన్ పీస్లకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. యాక్చువల్గా పెరుగు ప్లేస్లో మైనస్ని వాడతారు. మైనస్ ఇక్కడ పిల్లలకి అంత హెల్దీ కాదు కాబట్టి నేను పెరుగుతో రీప్లేస్ చేశాను. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దానికి గీ కానీ బటర్ కానీ అప్లై చేయాలి. నేను ఇక్కడ గీ అప్లై చేస్తున్నాను, మీరు కావాలంటే బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని బ్రెడ్పై ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. చికెన్ కవర్ అయ్యేలాగా ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దీని మీద పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ పైన కొంచెం గీ వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉంటే చికెన్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. అయినా చిన్న చిన్న చేంజెస్ చేస్తూ పిల్లల హెల్త్ని బ్యాలెన్స్ చేసుకోవడమే మన ఈ న్యూట్రినిస్ట్ బై శ్రవంతి. మరి ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ రెసిపీస్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.